వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోతే ఎంత బాగుంటుందో కదా. నిద్ర లేచేలోపు 10 కోట్లు మన సొంతం అయితే ఎలా ఉంటుంది? ఏంటి ఈ పగటి కలలు అంటున్నారా? కాదు, ట్రెండ్ మారుతుంది. ప్రాపర్టీ అమ్మకాలపై కొత్త కొత్త ఫార్ములాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. డైరెక్ట్గా ఆస్తులు కొనేవాళ్ళు పెట్టుబడి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి అమ్మకందారులు ఇండైరెక్ట్గా సేల్స్ మీద దృష్టి పెట్టారు. సినిమా థియేటర్ను అమ్మకానికి పెట్టిన ఓ వ్యక్తి కడప సిటీలో ఓ కొత్త ప్లాన్ వేశారు. ఈజీగా తన ప్రాపర్టీని ఎలా అమ్మాలా అని ఆలోచించి ఓ ఇంటలెక్చువల్ ప్లాన్ వేశాడు. 1000 రూపాయలు ఉంటే చాలు 10 కోట్ల విలువైన ప్రాపర్టీని సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించారబ్బా. ఎస్, మీ దగ్గర 1000 రూపాయలు ఉంటే చాలు 10 కోట్ల ప్రాపర్టీని సొంతం చేసుకునే ఛాన్స్ రావచ్చు. ఇప్పుడు ఆ ఆలోచన 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేసేస్తోంది. కడప నగరంలోని తాహర్ పిక్చర్ ప్యాలెస్ను ఎవరైనా దక్కించుకోవాలి అని అంటే 10 కోట్ల డబ్బు అక్కర్లేదట, కేవలం 1000 రూపాయలు చాలు అంటున్నాడు ఈ థియేటర్ యజమాని. 1000 రూపాయలు పెట్టి కూపన్ కొనుగోలు చేస్తే లక్కీ డిప్లో థియేటర్ను గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ టోకన్ని లక్కీ డిప్లో ఎంపిక చేస్తారు. ఎవరి నెంబర్ వస్తే వారే థియేటర్ను సొంతం చేసుకుని కోటీశ్వరుడు. ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి ఇచ్చే బిజినెస్ ఐడియాలా ఉంది కదా ఈ కాన్సెప్ట్. 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుంటే సినిమా థియేటర్ మీ సొంతం అవడం అంటే చిన్న విషయం ఏమీ కాదు కదా. కాకపోతే అసలు మొదలపు ఇక్కడే ఉందబ్బా. 1000 రూపాయల విలువైన టోకెన్లు 1,00,000కి విక్రయిస్తారు. ఆ 1,00,000 టోకన్లలో కరోడ్పతి ఎవరన్నది కొన్నవారి అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఈ సువర్ణ అవకాశం 2026 మార్చ్ 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంచారు. మార్చ్ 29వ తేదీన డ్రా తీస్తామని చెప్తూ ఉన్నారు తాహర్ పిక్చర్ ప్యాలెస్ యజమానులు. అయితే ఇంత పెద్ద ప్రాపర్టీని డ్రా సిస్టమ్ ద్వారా ఇవ్వడం సాధ్యమేనా అన్న చర్చ జరుగుతున్న తరుణంలో యజమాని మాత్రం పూర్తి పారదర్శకతతో ముందుకు వెళ్తున్నామని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ తాహర్ పిక్చర్ ప్యాలెస్ అమ్మకం విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఆలోచనపై ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఈ లక్కీ డిప్ పద్ధతి ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్కు తెరలేపింది. కట్ చేస్తే అదే ఫార్ములాను ఆస్తుల అమ్మకాలకు కూడా వాడేస్తున్నారు. చూద్దాం ఈ వినూత్న ప్రయోగం మార్చ్ 29వ తేదీన ఎవరి అదృష్టాన్ని మారుస్తుందో, ఎవరిని కోటేశ్వరుని చేస్తుందో. మరి ఈ లక్కీ డిప్ ఫార్ములా పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో కింద కామెంట్ చేయండి.